బీఆర్ఎస్ లోకి వచ్చినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, పెద్దలు గౌరవనీయులు మన మాజీ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు మాజీ విప్ పినపాక మాజీ శాసనసభ్యులు అన్న మన రేగా కాంతారావు గారికి, మన ఎలక్షన్ల దగ్గర నుంచి నేటి వరకు అన్ని తానే అయ్యి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మా ఎంపీ గారు అన్న శ్రీ వజ్రరాజు రవిచంద్రన్ గారికి, పెద్దలు గౌరవనీయులు మరి దిండిగల రాజేందర్ గారికి, ముఖ్యంగా ఈరోజు ఎవరి విజయాన్నైతే ఆకాంక్షించి ఇక్కడ అందరం ఒక దగ్గరికి వచ్చామో మా అన్న ఏనుగుల రాకేష్ రెడ్డి అన్న గారికి, అలాగే పెద్దలు లక్కినేని సురేందర్ గారికి, మన జిల్లా పరిషత్ చైర్మన్ బిందు గారికి, గౌరవ మన కౌన్సిలర్లకు, మండల అధ్యక్షులకు, అలాగే గౌరవ ప్రజాప్రతినిధులకు, టీబీజీకేఎస్ రంగనాథ్ గారికి, పెద్దలందరికీ పేరు పేరున, ముఖ్యంగా ఈరోజు పట్టభద్రుల అందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. మీకు అందరికీ పేరు పేరున మీడియా సోదరులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిజానికి చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది ఇల్లెందు నియోజకవర్గ పట్టభద్రులందరినీ ఒక్క దగ్గర కలుసుకోవడం అనేది. గత కొన్ని సంవత్సరాలుగా చూస్తా ఉన్నాము ఇల్లెందు ఎంతలా మారిందనేది. ఈ 5 సంవత్సరాల జర్నీలో అన్ని విధాలుగా ఇల్లెందుని అభివృద్ధి చేసుకోవడంలో ఎప్పటికప్పుడు తోడు నీడైనటువంటి అన్న రామారావు గారికి మరొక్కసారి హృదయపూర్వకంగా పాదాభివందనాలు చేస్తా ఉన్నారు. నిజంగా ఒకటే మనం చూస్తా ఉన్నాము, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ఎంతలా మన కళ్ళ ముందరే అబద్ధాలు చెప్పుకుంటూ ముందరికి వెళ్తా ఉన్నారనేది. ముఖ్యమంత్రి మరి ఆయన ఎగ్జామ్స్ పెట్టి అన్ని విధాలుగా పూర్తి చేసినటువంటి ఉద్యోగాలు 30,000 ఉద్యోగాల్ని ఖాళీ ఇప్పుడు పంచి నేను 30,000 ఉద్యోగాలు ఇచ్చేశాను అనేసి మన కళ్ళ ముందరనే అబద్ధాలు ఆడుతా ఉన్నారు. కానీ పట్టభద్రులు అంటే విద్యావంతులే, తెలివైన వారు. అందరికీ తెలియజేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మరి ఇంతలా పబ్లిక్ అబద్ధాలు ఆడుతున్నటువంటి వ్యక్తి, మరి ఆయన మాటలు నమ్మి ఓటేసినటువంటి జనాలు ఏ విధంగా మోసపోయారో రేపు జరగబోయేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తెలియజేసి, మరి గతంలో 4 సార్లు మీరే అన్ని దగ్గరుండి మరి ఆనాడు గెలిపించారు బీఆర్ఎస్ పార్టీని. మరలా మీ అందరి ఆశీర్వాదాలతోటి గెలిపించాలనేసి సవినయంగా రాకేష్ రెడ్డి గారి 3వ నెంబర్ దగ్గర మొదటి ప్రాధాన్యత 1 వేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. మరి ఇదే ఇల్లెందు టౌన్ మొన్నటి వరకు చీకట్లో ఉండే మున్సిపాలిటీ ఎన్నికల్లో, కానీ అన్నగారి సహకారంతో బస్ డిపో సాధించుకున్నాం. ఈ రోజు ఏ ఊరికి వెళ్ళినా, ఏ గల్లీలో వెళ్ళినా కూడా చూసినా కూడా రోడ్లను సాధించుకున్నాము. అంతేకాకుండా మరి పోడు పట్టాలని అత్యధికంగా ఇచ్చుకున్నాము. మరి ఇన్ని చేసినా కూడాను కేవలం 6 గ్యారెంటీలు అన్న పేరుతోటి ఒక్కసారి చూద్దాము అనేసి ప్రజలు ఈ రోజు మరి ఓటేసి గెలిపించిన తర్వాత ఎన్నిసార్లు మాట తప్పి మోసం చేసి మొన్న డిసెంబర్ 9 అన్నారు, 100 రోజులు అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఆగస్టు 15 అంటా ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేయాలి. విద్యావంతులుగా మనమే ఆలోచన చేసి ప్రతి ఒక్కరిని తట్టి లేపకపోతే తెలంగాణ రాష్ట్రం ఈ 10 ఏళ్లలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎంత ముందరికి వెళ్ళినామో మనమందరం గమనించినాం. మరలా వెనక్కి పోనీయకూడదు మన తెలంగాణ రాష్ట్రాన్ని. ఈ రోజు ఖమ్మంలో ఐటీ చూస్తామనేసి, ఏ రోజు నేను కూడా ఎంటెక్ చేశాను, కానీ ఏ రోజు కూడాను కలలో కూడా ఖమ్మంలో ఐటీని చూస్తాననేసి అనుకోలేదు. కానీ ఈ రోజు ఐటీ అంటే మన ప్రపంచానికి పరిచయం చేసి హైదరాబాద్కే పరిమితమైనటువంటి ఐటీని ముఖ్య నగరాలకు కూడా తీసుకొచ్చి మన ఖమ్మం వరకు చేర్చినటువంటి వ్యక్తి మన కేటీఆర్ అన్న గారు. మరి అటువంటి వ్యక్తి మళ్ళీ మనం ఐటీ మినిస్టర్ గా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించేటటువంటి రథసారిగా చూడాలి అనేసి ముఖ్యంగా మీ అందరి సమక్షంలో మీ అందరి ఆశీర్వాదాలతోటి భవిష్యత్తులో మరింత ముందుగా మన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకెళ్లాలి అనేసి కోరుకుంటూ, ఇప్పుడు చేస్తున్నటువంటి ఇక్కడ ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి పనులు కావచ్చు, ఇప్పుడు మన కల్లారా ప్రతి చోట జరుగుతున్నటువంటి పనులు కావచ్చు, ముఖ్యమంత్రి గారి సహకారంతో, రామన్న గారి సహకారంతో, మంత్రి గారి సహకారంతో శాంక్షన్ చేయించుకున్నటువంటి పనుల్నే మేం తెచ్చినామనేసి మళ్ళీ పనుల దగ్గర కూడా అబద్ధాలు చెప్పుకుంటూనే మన కళ్ళెదుట తిరుగుతున్నారే తప్ప ఈ రోజు వరకు ఒక్క వర్క్
కూడా శాంక్షన్ చేసి మన ఇల్లెందు నియోజకవర్గానికి ఇది చేశాము అని చెప్పుకునేటటువంటి దమ్ము ధైర్యం ఎవరికి ఇక్కడ లేదు. కానీ ఈ రోజు ఇల్లెందు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాము, వెలుగులోకి తీసుకొచ్చాము, ఎన్నో చిరకాలంగా ఉన్నటువంటి కళలన్నింటినీ కూడా నెరవేర్చుకున్నాము అనేసి ఎక్కడికి వెళ్ళినా కూడా సగౌరవంగా తలెత్తుకొని తిరిగి చెప్పే దమ్ము ధైర్యం మాకుంది అనేసి ఈ సభావేదిక మీద నుంచి తెలియజేసుకుంటూ, మరి విద్యావంతులైన మీరందరూ కూడా మరొక్కసారి ప్రతి ఒక్కరిని కూడా చైతన్యవంతుల్ని చేసి మన రాకేష్ రెడ్డి అన్న గారిని అత్యధిక మెజార్టీ తోటి మీరందరూ గెలిపించాల్సిందిగా మిమ్మల్ని సవినయంగా కోరుకుంటూ, మరి ఇంత దూరము, ఎందుకంటే ఏ మీటింగ్ అయినా కూడా జనరల్ గా మా మీటింగ్ కి ఆర్డర్ రావడం అనేది చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ అందరూ కూడా నాయకులందరూ చాలా కష్టపడ్డారు. ప్రతి గ్రామ పంచాయతీ నుంచి టార్గెట్ వేసుకొని ఓటర్లని తీసుకురావడం జరిగింది. వారు ఇంత దూరం వచ్చి ఇంతసేపు ఎదురు చూసి మరి రామన్న వచ్చేంత వరకు మిమ్మల్ని చూడాలి, మీరు మాట్లాడింది వినాలి అనేసి స్కూల్ కరెస్పాండెంట్లు కూడా వచ్చారన్న. వారందరికీ కూడా సవినయంగా మరొక్కసారి నా తరఫున, ఇల్లెందు నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు. గౌరవ